హలో అండి, నేను మీ డాక్టర్ సౌమ్య అక్కినేని హాస్పిటల్స్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం తెలుసుకునేది ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది తెలుసుకుందాము. సో కామన్గా ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేది నేను ఇందాక చెప్పినట్టు మనము సెకండ్ డే థర్డ్ డే నుంచి స్టార్ట్ చేస్తాము. సో యూజువల్గా మేము పేషెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, మీరు ఒక టైం ఫిక్స్ చేసుకొని ఒక రోజులో అదే టైంని యూజువల్గా ప్రతిరోజు ఇంజెక్షన్స్కి మర్చిపోకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఒకరోజు ఇంజెక్షన్ మర్చిపోయాము, మరుసటి రోజు డబుల్ డోస్ వేసుకోవచ్చా, అలాంటివి చేయకూడదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఎమ్మటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొంచెం టైం అడ్జస్ట్ చేసుకోవచ్చా లేదంటే ఏం చేయొచ్చు అనేది మీకు మీ ఆప్షన్స్ ఏంటి అనేది మీకు చెప్తారు. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఈ ఇంజెక్షన్స్ అనేవి చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే రెస్పాన్స్, ఈ ఎగ్స్ పెరగడం అనేది మనం తీసుకునే డోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ డాక్టర్ మీ బాడీని బట్టి, మీకున్న ఎగ్స్ని బట్టి మీ డోస్ అనేది ఫిక్స్ చేస్తారు. సో డోస్ ఏదన్నా మనం ఎక్కువ తీసుకున్నా కానీ, లేదంటే డోస్ సరిగ్గా తీసుకోకపోయినా కానీ మనం అనుకున్న రెస్పాన్స్ అనేది మనకి రాకపోవచ్చు. అలాంటప్పుడు మనకి ఈ సైకిల్ అనేది ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ది ఎగ్స్ కూడా ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అందుకని మీ డాక్టర్తో కన్సల్ట్ చేసి టైమింగ్ అది వీలైనంత వరకు మీరు సొంతగా తీసుకునే దానికన్నా మీరు హాస్పిటల్కి వచ్చి టైం ప్రకారం తీసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో ఇలా ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ కరెక్ట్గా తీసుకుంటే మనము ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.